హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సిపి సజ్జనార్. ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించేందుకు 150 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపట్టామన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాసులు, వంతెనల నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించారు. షేక్పేట్ నాలా నుంచి నానాల్ నగర్ జంక్షన్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్, అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, కేబీఆర్ పార్క్ వరకు సమస్యలున్నాయంటున్న ఆర్వి కర్ణన్, సజ్జనార్తో మా రిపోర్టర్ రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో రోజు రోజు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం కోసం అయితే ఇటు హైదరాబాద్ సిపితో పాటు అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరు కూడా ఇటు రోడ్లపై సర్వే నిర్వహించడం జరిగింది. రోడ్ వైడనింగ్స్ కానీ ఇటు రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు అయితే వచ్చారు. మనం ప్రస్తుతం హైదరాబాద్ సిపి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ట్రిప్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా మనకు ట్రాఫిక్ ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి, అట్లానే కొన్ని సివిల్ వర్క్స్ ఉండింది. ప్లస్ వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని నేను, మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ టీము, జిహెచ్ఎంసీ టీము, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకొని మనం కొన్ని ఏరియాస్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఐ థింక్ త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడే ముంజాగ్రత్తగా మనం ఈ యొక్క యాత్రను తీసుకోవడం జరిగింది. సార్, ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో రోడ్లు అంతే ఉన్నాయి కానీ రోజు రోజు ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. సో ఈ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి రోడ్ వైడనింగ్స్ కానీ లేదంటే ఏమన్నా బిల్డింగ్స్ తొలగించడం కానీ ఇలాంటి చర్యలు ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఆల్రెడీ అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నావు, ఆబ్స్టకల్స్ ఉన్నావు, దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈరోజు మనము తిరగడం జరిగింది. అది ఐడెంటిఫై చేశారు. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ థింక్ కొన్ని డూయబుల్ ఉన్నావు, కొంత లాంగ్ టర్మ్ ఉన్నావు, కొన్ని షార్ట్ టర్మ్ ఉన్నావు. అది అన్నీ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. నాలాల దగ్గర వాటర్ డైవర్షన్ చేయడానికి కానీ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా చేయడం జరిగింది. ఇక్కడ మన షేక్పేట్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు దీనిలో ఎక్కడెక్కడ రోడ్ వైండింగ్ కావాలి, సమస్యలు ఎక్కడ ఉన్నాయి, బ్లాక్స్ ఎక్కడైనా బిల్డింగ్ ఎక్కడైనా బ్లాక్ అయి ఉన్నాయి, లేదంటే ట్రీస్ కట్ చేయాలి, లేదన్నా ఉన్న జంక్షన్ని తగ్గించాలి, అన్ని నిర్ణయం చేర్చుకోవడం జరిగింది. దీనివల్ల తొందరగా మన ఒక ఆ ఏరియాలో ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో చేయడానికి అవకాశం ఉన్నాయి. అండ్ ఈచ్ జోన్కి అరౌండ్ 20 crores ఇస్తున్నాం. దాదాపుగా 120 crores ఓన్లీ ఫర్ ట్రాఫిక్ వైడనింగ్, సైనేజెస్కు, ఫ్లైఓవర్ బోర్డ్స్కు అన్ని దానికోసం పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఒక మార్పు రావడానికి అవకాశం ఉన్నాయి. దాని ప్రత్యేకంగా సార్ కూడా ఇప్పుడు కేబీఆర్ పార్క్లో వర్క్ జరిగిన వల్ల ఇక్కడ కూడా ట్రాఫిక్ వన్ వే చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి. దాన్ని కూడా ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలో అది కూడా నిర్ణయం చేయడం జరిగింది. సార్, ఇప్పటికే మన కేబీఆర్ వర్క్ స్టార్ట్ అయింది. సో జిహెచ్ఎంసీ ఫండ్స్తోనే అవి చేస్తున్నారు కాబట్టి సో వర్క్ ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎలాంటి మూవ్మెంట్స్ ఉంటాయి సార్ ఫ్యూచర్? వర్క్ చాలా రోజుగా పెండింగ్ ఉంది. మీకు ఇక్కడ తెలుసు, మోర్ దెన్ 6 years పెండింగ్ ఉండదు. ఇప్పుడే కొంచెం టెండర్ ప్రాసెస్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా వితిన్ 2 years ఎంటైర్ కేబీఆర్ స్టేజ్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్లో రానున్న రోజుల్లో అయితే ఇటు వర్షాకాలం నేపథ్యంలో కానీ లేదంటే ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం కోసం కానీ ఇటు పోలీసు అదేవిధంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇద్దరు కూడా ఇటు విజిట్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని మనం షేక్పేట్ నుంచి చూసినట్లయితే కేబీఆర్ పార్క్ వరకు కూడా మొత్తం విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నాలాల పరిస్థితి కానీ రోడ్ వైడనింగ్ సంబంధించి అన్ని రకాల పరిస్థితులపై కూడా అధ్యయనం చేయడం జరిగింది. త్వరలోనే ఇటు కేబీఆర్ పనులు జరుగుతున్న క్రమంలో అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా అయితే ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అదేవిధంగా వివిధ శాఖల అధికారులు కూడా ఈ యొక్క బస్సు యాత్రగా ఏదైతే మొత్తం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా విజిట్ చేసినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.